సరే వేసి మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ నేను కొన్ని డ్రాగన్ కొమ్మ అయితే నేను కట్ చేసి తీసుకొచ్చేసాను. ఇది కొంచెం గ్రో చేద్దామని చెప్పేసి ఏంటంటే చాలామంది అడుగుతున్నారు, కొంచెం గ్రో చేసి మాకు కొంచెం ప్లాంట్ ఇవ్వండి అని చెప్పేసి నేను వేస్తున్నాను కదా, గ్రో అవటం లేదు, కుళ్ళిపోతుందని చెప్పేసరికి నేనైతే కొన్ని స్టెమ్స్ అయితే కట్ చేశాను. అవి కింద ఏంటంటే మనం షార్ప్గా కట్ చేసుకోవాలి, ఎందుకంటే వేర్లు రావడానికి ఈజీగా ఉంటుంది. ఎందుకంటే మనం అలా పెట్టేస్తే వేలు రావడానికి కొంచెం టైం పడుతుంది. ఇలా షార్ప్గా ఏంటంటే 3 సైడ్స్ కట్ చేస్తే కొంచెం వేలు అనేది ఈజీగా వచ్చేస్తాయి. కనిపిస్తుంది మీకు ఇక్కడ. ఈ విధంగా అయితే షార్ప్గా అయితే అన్నిటిని కట్ చేసుకోవాలి. దీన్ని యాక్చువల్గా కొంచెం ఆల్రెడీ వేలు ఉన్నాయి కాబట్టి ఇది ఈజీగా గ్రో అయిపోద్ది, టైం కూడా ఎక్కువ తీసుకోవాలి. ఇది చూడండి, మిగతా 2 కూడా అలానే వేసేద్దాము. కనిపిస్తుంది మీకు ఇక్కడ చూడండి. ఈ 4 అలానే కట్ చేసి ఇవి మొత్తం వేసుకుంటున్నాను. ఇవి చూడండి, ఇది పైన ఏంటంటే కొంచెం పట్టుకోవాలి ఇరిగిపోద్ది. మధ్యలో ఏంటంటే వేరు వచ్చే భాగం ఏంటంటే మధ్యలో చాలా స్ట్రాంగ్గా ఉండదు, చాలా గట్టిగా ఉండదు, ఒక స్టిక్ లాగా. అది అందువల్ల దానికి ఏర్లు అనేవి ఈజీగా వస్తుంది. ఇది పైన కుళ్ళిపోయినా కానీ లోపల అనేది స్ట్రాంగ్గానే ఉంటుంది కాబట్టి నో ప్రాబ్లం. అందువల్ల అయితే మొత్తం 4 అయితే పెట్టాను, ఎందుకంటే గ్రో చేసిద్దామని చెప్పేసి. కొంచెం గ్రో అయితే మీకు అప్డేట్ ఇస్తాను. అంతవల్ల ఛానల్ వాచ్ చేస్తాను, ఫర్దర్ అప్డేట్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, మీరు కూడా ట్రై చేయండి ఇలా డ్రాగన్ స్టెమ్స్ అంటే.